all aspirant SSGD 2026 ఎగ్జామ్స్ రాసే ఆల్మోస్ట్ 3 months అవుతుంది. కొన్ని వేల మంది ఈ యొక్క ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తే అసలు మేము ఫిజికల్ ప్రిపేర్ అవ్వాలన్నా లేదా ఇంకా వేరే ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనేది చాలా పెద్ద డైలమాలో ఉన్నారనమాట. మరి ఈ యొక్క రిజల్ట్స్ ఈ 28గా ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మన ప్రీవియస్ యొక్క డాటా ఏ విధంగా చెప్తుంది, ప్రీవియస్ టైం లైన్ ఏ విధంగా చెప్తుంది, అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని రోజుల వరకు ఫిజికల్ జరుగుతుంది, దాని తర్వాత అంటే రిజల్ట్స్ వస్తాయి, దాని తర్వాత ఫిజికల్ ఎప్పుడు జరుగుతుంది, దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఈ కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ తో పాటు మీకు వివరిస్తూ అండ్ ఫిజికల్ డేట్స్ కూడా 28గా ఏ టైంలో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మన నెక్స్ట్ నోటిఫికేషన్ మన ఎస్ఎస్సి వెబ్సైట్ లో సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పడం జరిగింది. మరి అది ఎగ్జాక్ట్ గా నోటిఫికేషన్ ఆ టైంలో వస్తుందా లేదా ఆ టైంలో రాదు, ఇంకా దాని తర్వాత ఏమన్నా మరి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, మరి అగ్నివీర్ కాన్సెప్ట్ మీద ఏ విధంగా నెక్స్ట్ వచ్చే SSCGD రన్ చేసే అవకాశం ఉంది అనేది కూడా మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి తప్పకుండా SSCGD కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో డెఫినెట్ గా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో చూసే ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ కు మిత్రులకు వీడియో షేర్ చేయడం కూడా మర్చిపోవద్దండి. ఇక్కడ చూడండి, మనకు లాస్ట్ ఒక 4 times ఏదైతే 4 years నుంచి ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఏ విధంగా మనకు ఆ యొక్క ఎగ్జామ్స్ డేట్స్ తర్వాత మనకు రిజల్ట్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్స్ రావడం జరిగింది. అన్ని రోజులకు ఆ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగిందని ఒక టైం లైన్ అనాలిసిస్ అయితే చేయడం జరిగింది అనమాట. రైట్, సో 99% ఇది యాక్యురేట్ గానే నేను భావిస్తున్నాను. రైట్, చూడండి SSGD 2022 కు సంబంధించి ఈ రిజల్ట్స్ గురించి మనం మాట్లాడితే 2022 కు సంబంధించి జనవరి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ అయితే జరిగాయి అనమాట 2023లో. రైట్, సో 2023 జనవరి ఫిబ్రవరి ఎగ్జామ్స్ జరిగితే లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎప్పుడు అండి 30th Jan 2023. మరి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయి? April 8 వచ్చాయి అనమాట. అంటే తొందరగానే రిజల్ట్స్ వచ్చాయండి, ఎక్కువ టైం లేదు. జస్ట్ 68 days లో ఈ యొక్క రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. మరి దేర్ ఆఫ్టర్ ఇంకో విషయం చూస్తే SSGD 2024 గురించి మనం మాట్లాడుకుంటే లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 30th March అనమాట. యాక్చువల్లీ ఉండాల్సింది 7th March కి అయిపోవాలి. మరి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో క్యాన్సిల్ అయిపోవడం వల్ల అది 30th March కి ఎగ్జామ్ జరిగింది, 30th March 2024. మరి దానికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసి 10th July 2024 రావడం జరిగింది. అంటే మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఎగ్జామ్ జరిగిన టైం నుంచి రిజల్ట్స్ వచ్చే టైము ఎన్ని రోజులు పట్టింది సార్ అంటే 102 days పట్టింది. అంటే 3 నెలల 10 రోజులు పట్టింది అనమాట ఆ రోజు. మరి SSGD 2025 ఎగ్జామ్స్ అంటే ప్రీవియస్ గా ఇప్పుడు దాని ప్రీవియస్ ఇయర్ లో రాసిన ఎగ్జామ్స్ గురించి మనం మాట్లాడుకుంటే February 25th కి ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. లాస్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది February 25th అనమాట. రైట్, సో ఇప్పుడు 17th June 2025 కి రిజల్ట్స్ రావడం జరిగింది. అంటే ఈ యొక్క February 25th 17th June 2025 మధ్యలో మనం డేస్ 112 రోజులు అంటే హైయెస్ట్ 112 days టైం పట్టింది అనమాట మనకు రావడానికి. అంటే 3 నెలల 20 రోజులకు రిజల్ట్స్ రావడం జరిగింది ఎగ్జామ్ రాసిన తర్వాత. రైట్, మరి రీసెంట్ గా మరి 2026లో మనం ఎగ్జామ్ రాసాము కదా సార్. మరి ఎగ్జామ్ కూడా చాలా లేట్ గా జరిగింది. 27th April నుంచి స్టార్ట్ అయ్యాయి. మరి 31st 2026 వరకు కంప్లీట్ అయిపోయాయి అనమాట. మరి 31st 2026 వరకు మనకు August 20 వరకు మనం క్యాల్కులేట్ చేస్తుంటే దాదాపుగా మనకు 80 రోజులు ఇప్పటికే అయిపోయింది. ఆల్రెడీ 80 days అయిపోయింది. ఇంకా SSC తరపు నుంచి దీనికంటే ముందు జరిగిన MTS ఎగ్జామ్ ఏదైతే ఫిబ్రవరిలో జరిగిందో ఆ MTS ఎగ్జామ్ కు సంబంధించిన రిజల్ట్స్ ఇంకా రాలేదు. అంటే హవల్దార్ కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి, దానికి సంబంధించి ఫిజికల్ జరగాలి. ఫిజికల్ అయిన తర్వాత మళ్ళీ కంపైల్ చేసి MTS ప్లస్ హవల్దార్ ఫైనల్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఇంకొక 1 month పట్టే అవకాశం అయితే ఉందన్నమాట దానికి. రైట్, సో దానికి ఆల్రెడీ ఫిజికల్ డేట్స్ వచ్చాయి. ఇంకా 1 month అయితే మినిమం దానికి MTS సంబంధించిన రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్ కంటే ముందు జరిగిన ఎగ్జామ్ అనమాట SSC MTS ఎగ్జామ్. అది ఇంకో 1 month అనేది టైం పడుతుంది వచ్చేదానికి. సరే సార్, మరి ఈ యొక్క టైం లైన్ అనాలిసిస్ ప్రకారం మోర్ ఓవర్ ఏమైతుంది అంటే ఈ సంవత్సరము ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం ఏదైతే ఎగ్జామ్స్ జరిగాయో చాలా అనామలీస్ ఉండడం వల్ల ప్రతి ఒక్కటి వీడియో రూపంలో చెక్ చేయడము మీరు గమనించాలా. ప్రతి ఒక్కటి వీడియో రూపంలో చెక్ చేస్తున్నారు, ప్రతి ఒక్క స్టూడెంట్ ని చెక్ చేస్తున్నారు. ఈ విషయం గమనించాలండి. అంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ లో కూడా ఎక్కడెక్కడైతే ఎగ్జామ్ సెంటర్లు జరిగాయో లాస్ట్ టైం మనకు తెలిసిన పిల్లోడే 135 మార్కులు వచ్చాయి 150కి, 138 మార్క్స్ వచ్చాయి 150కి. ఆ పిల్లోని తీసి మాల్ ప్రాక్టీస్ కింద పక్కన పెట్టేశారనమాట. రైట్, ఆ పిల్లోడు మొత్తుకుంటాడు. ఓకే, ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ వాట్ అనేది మన క్లారిటీ అయితే లేదు. ఎందుకు తీశారు సార్ అంటే ఒక ప్రాపర్ పర్సన్ టు పర్సన్ స్క్రూటినీ అనేది నడుస్తుంది అనమాట. ఎస్, వీడు ఆ వీడియో ప్రకారం వీడు కాపీ కొడుతున్నాడా, వీడైనా మాల్ ప్రాక్టీస్ జరుగుతుందా, ఆటోమేటిక్ గా సిస్టమ్ లోనే ఏదైనా జరుగుతుందా, ప్రతిదీ మైన్యూట్ గా చెక్ చేస్తున్నారు పర్సన్ టు పర్సన్.
ఎంటీఎస్ అందుకే చూడండి ఫిబ్రవరిలో రాసిన ఎగ్జామ్స్ 5 నెలల తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 5.5 నెలల తర్వాత ఒక అప్డేట్ రావడం జరిగిందన్నమాట హవాల్దార్కు. ఫైనల్ రిజల్ట్ తీసుకుంటే 6 నెలలు దాటిపోతుంది ఎంటీఎస్ ఎగ్జామ్ యొక్క ఫైనల్ రిజల్ట్స్. మరి ఇక్కడ కూడా మరి ఎంటీఎస్ కంటే ఎక్కువగానే విద్యార్థులు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఎస్ఎస్సి జీడీ రాసింటారో ఉన్నారనమాట. సో మరి వారిని కూడా ఈ పద్ధతిలోనే 1 to 1%, 2% చెక్ చేసే కాన్సెప్ట్ లోనే ఉంటారు. ఎందుకంటే చాలా అనామల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు 1% చెక్ చేసి మాల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళను అయితే పట్టుకోవాలి. అది వాళ్ళ మెయిన్ ఎయిమ్ అనమాట. రైట్. సో ప్రాపర్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇవన్నీ జరిగేది కావు. రైట్. సో ఎగ్జామ్ కండక్ట్ చేయడంలోనే చాలా డిస్క్రిపెన్సీస్ ఉంటాయి కాబట్టి ఇలాంటి లూప్ హోల్స్ అన్ని పడతా ఉంటాయి జనరల్ గా. ఓకే. అయితే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 80 days అనేది కంప్లీట్ అయ్యింది. మరి ఈ అనాలిసిస్ ప్రకారం చూసుకున్నప్పుడు ఇప్పుడు ఆగస్టు 20 అండి. ఆగస్టు 20 అట్ లీస్ట్ మనకు ఈ యొక్క 100 to 112 days మధ్యలో ఏదైనా ఇస్తారనుకున్నా కూడా రైట్ సెప్టెంబర్ 15 కంటే ముందు ఈ యొక్క రిజల్ట్స్ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మనకు సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 30 మధ్యలో రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంతకంటే ముందు వచ్చే ఛాన్సెస్ కొద్దిగా రేర్ గా అనిపిస్తున్నాయి అనమాట. ఓకేనా. సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 30 మధ్యలో ఈ యొక్క రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి సార్ రిజల్ట్స్ వస్తాయి ఈ టైంలో, దీని తర్వాత మరి ఫిజికల్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు సార్ అంటే లాస్ట్ టైం ఒక టైం లైన్ మనం చూసుకున్నాం. 17 June 2025 రిజల్ట్స్ వచ్చాయి. దాని తర్వాత ఫిజికల్ జూలైలో లేదు, ఆగస్టు 20 నుండి సెప్టెంబర్ 11 వరకు వచ్చింది అనమాట. ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 11. అగైన్ చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ 2 months తర్వాత రిజల్ట్ అంటే ఫిజికల్ జరిగింది. ఎందుకంటే అవి పర్టికులర్ సిఆర్పిఎఫ్ సెంటర్స్ కి వెళ్ళాలి. ఆ సెంటర్స్ లో మళ్ళీ రెడీనెస్ ఉండాలి, ఆపరేషనల్ రెడీనెస్ చేసుకోవాలి. మినిమం అయితే టైం పడుతుంది 2 months. రైట్. సో ఇక్కడ కూడా మనకు ఫర్ సపోజ్ మనకు టెంటేటివ్ గా సెప్టెంబర్ 15 నుండి 30 మధ్యలో ఒక రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయగలిగితే రైట్ వాళ్ళ కెపాసిటీ ప్రకారం రిలీజ్ చేయగలిగితే దానికి సంబంధించి మళ్ళీ ఒక 2 months అట్లీస్ట్ 50 days వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ ఫిజికల్. దాని తర్వాత రిజల్ట్ అంటే ఫిజికల్ జరుగుతుంది అనేసి. రైట్. సో సెప్టెంబర్ 15 to 30 మధ్య రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినామంటే అక్టోబర్ నవంబర్ ఎండింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిజికల్. నవంబర్ ఎండింగ్ మీరు ఫిజికల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే నవంబర్ 15 to నవంబర్ 30 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిజికల్. సో ఇది ఒక టైం లైన్ అనమాట మనకు రిజల్ట్స్ వచ్చేదానికి. అంటే ఒక టెంటేటివ్ ప్రీవియస్ అనాలిసిస్ చేసుకొని మనం చెప్పుకుంటున్న టైం లైన్. రైట్. సో దీని ప్రకారం మనం ఫిజికల్ అప్డేట్ ఎప్పుడు రావచ్చు అండి? నవంబర్ 15 to నవంబర్ 30 మధ్య, లేదంటే డిసెంబర్ లో కూడా వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎస్ఎస్జిడి 2027 గురించి మనం మాట్లాడుకుంటే చూడండి ఎస్ఎస్జిడి 2026 నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? December 1, 2025 లో వచ్చింది అనమాట. రైట్. సో December 1 నుంచి December 30 వరకు మనకు డేట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎక్స్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో సేమ్ కేసు ఇక్కడ కూడా చూడండి. లాస్ట్ టైం మనకు January 15 లో ఫైనల్ రిజల్ట్ వచ్చింది. ఏది ఫైనల్ సెలక్షన్ రిజల్ట్ వచ్చింది అనమాట. రైట్. సో ఫైనల్ సెలక్షన్ రిజల్ట్ వచ్చింది. రైట్. సో ఇప్పుడు కూడా మనకు ఓవరాల్ గా మనం తీసుకుంటే December 15 మేబీ December 1 అని మనం గ్యారంటీగా చెప్పలేము. బట్ డిసెంబర్ లో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిందే 100% యాజ్ పర్ ది మనకు ఎస్ఎస్సి గైడెన్స్ ప్రకారం అయితే డిసెంబర్ లో నోటిఫికేషన్. అంటే వర్స్ట్ కేసెస్ లో వెళ్ళినా కూడా జనవరికి వెళ్ళి అక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. డిసెంబర్ లో అట్ ఎనీ కేస్ December 15 కానీ 20 కానీ లేదంటే December 1 కానీ వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే 99% ఉంటాయి అనమాట. బిఫోర్ డిసెంబర్ అనేది టెంటేటివ్ గా చాలా లెస్ ఛాన్సెస్ ఉన్నాయి నా అనాలిసిస్ ప్రకారం. ఆల్లో ఎస్ఎస్సి వాళ్ళు అయితే సెప్టెంబర్ నుంచి నవంబర్ లో మధ్యలో రిలీజ్ చేస్తాము అన్నారు. మరి లెటెస్ట్ వాళ్ళు ప్రకారం సెప్టెంబర్ కాకపోతే అక్టోబర్ నవంబర్ రిలీజ్ చేస్తారా? నాకైతే పాసిబిలిటీస్ అయితే తక్కువ అనిపిస్తున్నాయి. డిసెంబర్ లో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి మళ్ళీ ఎగ్జామ్స్ ఆబ్వియస్లీ డిసెంబర్ నోటిఫికేషన్ వచ్చిందంటే ఆబ్వియస్లీ ఖచ్చితంగా మార్చ్ ఏప్రిల్ టైంలో మనకి ఎగ్జామ్స్ మళ్ళీ కండక్ట్ జరిగే అవకాశం అయితే ఉంది. ఇంకొక పాయింట్ ఏంటి, నవంబర్ ఎండింగ్ వరకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో నవంబర్ ఎండింగ్ వరకు మనకు అగ్నివీర్ లేరు అయితే వెళ్ళారో 4 years కాన్సెప్ట్ మీద వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారు. సో ఇక్కడ కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనము ఇక ఎక్కువగా వేకెన్సీస్ ఉంటాయి ఎస్ఎస్సీస్ లో, అంటే ఎస్ఎస్సి జీడీలో, సిఐపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ లో. ఇంకా వేకెన్సీస్ 50,000 వస్తాయి, 60,000 వస్తాయి, 70,000 వస్తాయి. ఇట్లాంటి కాన్సెప్ట్లు ఇంకా మనం మర్చిపోవాల్సిందే. ఎందుకంటే ఈ యొక్క సిఐపిఎఫ్ కాన్సెప్ట్ లో అగ్నివీరులకు ఆల్మోస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంటే. ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉండదు అని పార్లమెంట్ ద్వారా చెప్పారు, లెటర్ ద్వారా. మరి ఫిజికల్ వాళ్ళకు ఉండదు అని చెప్తూ ఉన్నారు. సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే వాళ్ళ అసెస్మెంట్ ప్రకారం వాళ్ళ యొక్క ఏదైతే యాన్యువల్ అసెస్మెంట్ ఉంటది ఆ అసెస్మెంట్ ప్రకారం వాళ్ళను తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మరి డైరెక్ట్ గా ఈ నోటిఫికేషన్ లోనే వాళ్ళకు నోటిఫికేషన్ ఇస్తారా సార్ అంటే అలా జరగదండి. వాళ్ళకి ఏదైతే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయో సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ లో
వాటిని ఒకవేళ అగ్నివీర్స్ కు ఎవరైతే 2022 లో వెళ్ళి ఇప్పుడు రిటైర్ అవుతున్నారో వాళ్ళకి సపరేట్ గా అసలు 50% ఇవ్వాలి అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫైనల్ అయిపోయి గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చాయి అంటే మాత్రము వాళ్ళకి సపరేట్ వేకెన్సీనే ఉంటుంది. అంటే ఈ యొక్క వేకెన్సీలో కలపరు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ లో వాళ్ళకు సపరేట్ చేస్తారనమాట. ఫర్ సపోజ్ ఒక 50,000 అంటే ఒక 60,000 వేకెన్సీ క్రియేట్ అయింది అనుకోండి. సో ఈ 50-60,000 వేకెన్సీస్ లో వాళ్ళకు ఏదైతే ప్రపోర్షన్ ఉంటుందో 50% అంటున్నారు కదా, లెటెస్ట్ సి ఎంత తీస్తారు అనేది ఏదైతే ప్రపోర్షన్ ఉంటుందో ఆ ప్రపోర్షన్ వాళ్ళకు సపరేట్ చేసిన తర్వాతనే మళ్ళీ మనకు నోటిఫికేషన్ ఇస్తారండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే వాళ్ళకు ఈ నోటిఫికేషన్ ఇచ్చేదానికి ప్రాపర్ రూల్స్ లేదు. ఎందుకంటే వాళ్ళకు ఎగ్జామ్ రాసుకునే దానికి పాసిబిలిటీ లేదంట, అంటే రాయాల్సిన అవసరం లేదంటున్నారు, ఫిజికల్ కి వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు. ఇవన్నీ ఈ యొక్క నోటిఫికేషన్ లో ఎలిజిబిలిటీ ఉండవు అనమాట. వాళ్ళకి సపరేట్ గా వాళ్ళకి ఏదో ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు కండక్ట్ చేస్తారు. బట్ వేకెన్సీ నోటిఫికేషన్ ప్రకారం ఏదైతే రిలీజ్ చేస్తారో అది మీ వరకే ఉంటుంది, అగ్నివేర్లకు ఉండదు. వాళ్ళకు టోటల్ వేకెన్సీలో సపరేట్ చేసేస్తారు. వాళ్ళకి చేయాల్సిన వేకెన్సీలో సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఓకేనా? మరి అలాంటి పక్షంలో చాలా తక్కువ వేకెన్సీసే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ సంవత్సరం వచ్చిన ఏదైతే 25,000, 26,000, మేబీ 20,000 నుంచి 30,000 వరకు ఓవరాల్ గా ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ వాళ్ళకి అంటే ఫ్రెషర్ బ్యాచ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అలొకేట్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. మరి కట్ ఆఫ్ లెవెల్స్ కూడా ఈ పక్షంలో ఆ కాంపిటీషన్ ఎలాగో పెరుగుతుంది, కాంపిటీషన్ తగ్గే ఛాన్సెస్ అయితే లేవు. మరి కట్ ఆఫ్ లెవెల్స్ కూడా చాలా హైగానే పోతాయి. మనం ఎగ్జామ్ నోటిఫికేషన్ వరకు మనం వెయిట్ చేస్తూ కూర్చుందామా అంటే అది కాని పని అండి. ఎగ్జామ్ నోటిఫికేషన్ వరకు మనం వెయిట్ చేస్తూ కూర్చుండేదని కాదు. నోటిఫికేషన్ అనేది 100% తథ్యం. నోటిఫికేషన్ గ్యారంటీగా వస్తుంది. మరి గ్యారంటీగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ప్రిపేర్ అవుతాము, ఏ లెవెల్లో మన ప్రిపరేషన్ ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట. అసలు ఈ 6 నెలలు అనేది మినిమం ఒక యావరేజ్ స్టూడెంట్ కి ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అవ్వాలనుకున్నా కూడా ఒక 6 months ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మంచిగా డైలీ ఒక 7 గంటలు 8 గంటలు ప్రిపేర్ అయితే 6 months ప్రిపరేషన్ లో వాడు 110 to 120 మార్క్స్ స్కోర్ గెయిన్ చేయగలిగే కెపాసిటీకి రావడం జరుగుతుంది. లేదు సార్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది వస్తుందో రాదో మాకేం తెలుసు, వచ్చిన తర్వాత మేము ప్రిపేర్ అవుతాం సార్ అంటే మీరు ఖచ్చితంగా పొరపాటు చేస్తున్నట్టేనండి. బెస్ట్ అంటే బాగా టూ మచ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఏమి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు టెస్ట్ పేపర్లు రాసుకుంటారు, వాళ్ళు గెట్ ఆన్ అయిపోతారు. కానీ ఒక రకమైన యావరేజ్ స్టూడెంట్స్ అయితే మీరు దయచేసి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది చేసుకోండి. వచ్చే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దండి. మరి నెక్స్ట్ వీడియోలో వచ్చే నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్ సిలబస్ అనాలిసిస్, దానికి సంబంధించిన కంప్లీట్ సెలక్షన్ పారామీటర్స్ ఏ విధంగా ఉంటాయి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, వేకెన్సీస్ ఏ విధంగా ఉంటాయి, ఏజ్ లిమిట్, హైట్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ తో పాటు మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా మీకు చేస్తాను తొందరలోనే. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఖచ్చితంగా మీకు నోటీస్ ద్వారా ఈ యొక్క వీడియోస్ అనేది అందుతూ ఉంటాయి. నెగ్లిజెన్సీ అనేది చూపించకూడదు, ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఎస్ఎస్సి సిఏపిఎఫ్ జాబ్ లో కొట్టాలనుకున్నా కూడా మీ ప్రిపరేషన్ సీరియస్నెస్ అనేది ఉంటేనే జాబ్ కొట్టగలుగుతారు. ఏదో ఊరికే అలా అలా ప్రిపేర్ అవుతాం మాకు జాబ్ వస్తుందంటే పోయినా ఆ రోజులు ఈ విషయాన్ని గమనించాలి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సైనిక్ యాప్ కూడా మంచి కోర్సు, అంటే విత్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానండి. కోర్సు రిలీజ్ చేసి 3 years అయింది కదా. సో అప్డేట్స్ అందిస్తూనే చాలా మంచి కోర్సు, ఇయర్ టు ఇయర్ కొత్త అప్డేట్స్ ఇస్తూ మంచి కోర్సు అనేది మీకు సైనిక యాప్ లో ఉంది. ఒక 60 ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో క్లాసెస్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకొక 20 ఎక్స్ట్రాగా లేటెస్ట్ ప్యాటర్న్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఒక 800 వీడియో క్లాసెస్, సబ్జెక్ట్స్ కు సంబంధించిన వీడియో క్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఒక 1000 చాప్టర్ వైజ్ వీడియో అంటే టెస్ట్ సిరీస్ కంటెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. రైట్, ఇది ప్రిపేర్ అయితే మాత్రం ఈ 6 నెలల్లో మీకు మినిమం 110 మార్క్స్ వరకు మీరు మినిమం 110 మార్క్స్ అనేది ఆ సీలింగ్ లో ఉంటారండి. మాక్సిమం అనేది 130, 135. మన లాస్ట్ ఇయర్ అయితే 142 స్కోర్ కూడా తెచ్చుకోవడం జరిగింది విద్యార్థి. సో ఓన్లీ థింగ్ ఏంటంటే విపరీతమైన అంటే లైక్ మార్కెటింగ్ అనేది మనం చేయము. సో ఖచ్చితంగా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా తీసుకున్న వాళ్ళు రికమెండ్ చేయడం ద్వారా మన కోర్సెస్ అనేది బెస్ట్ లెవెల్ వెళ్తూ ఉంటాయి. ఒకసారి కావాలి అంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ చూడండి, కంటెంట్ యొక్క క్వాలిటీ చూడండి, గైడెన్స్ చూడండి. డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. కోర్స్ తీసుకో, ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మీరు కంటిన్యూ చేయాలండి. లేట్ చేసుకుంటే ఇబ్బంది పడతారు. ఓకేనా? విష్ ఆల్ ది బెస్ట్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.